శ్రోతలకు శుభాభివందనం. ఈరోజు మా తండ్రి గారు కీర్తిశేషులు కొడాలి వెంకట రాజారావు గారి 105వ జన్మదినం. ఆ సందర్భంగా వారిని గురించి, వారికి జన్మనిచ్చిన మా గ్రామం గురించి కొన్ని విషయములను శ్రోతలతో పంచుకుని వారి సంస్మరణ దినమును సంతోషంగా గడపాలని ఈ చిన్ని ప్రయత్నం. దివిసీమలోని పెదకళ్ళేపల్లి దక్షిణ కాశీగా ప్రసిద్ధం. కృష్ణానది ఉత్తరవాహినిగా ఇక్కడ ప్రవహిస్తుంది. కృష్ణానది నాగరికత మూర్తిభవించిన మహోన్నత గ్రామం ఇది. తెలుగు భాషా సంస్కృతులకు ఎనలేని సేవ చేసిన మహానాయకులు అందరూ ఈ గ్రామంలో జన్మించారు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి వంటి సంగీత విద్వాంసులు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు లాంటి పరిశోధకులతో పాటు హంపి క్షేత్ర కార్యకర్త శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు గారు కూడా ఈ గ్రామంలో జన్మించారు. తెలుగు తల్లి సెగపువ్వుగా, కృష్ణవేణమ్మ జడలో నగగా నిత్యం బాసిల్లే మా పెదకళ్ళేపల్లి కొన్ని వందల ఏళ్లుగా సంగీత, సాహిత్య, వేద నర్తనలతో శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామిని సేవించుకుంటున్న పుణ్యభూమి. ఉత్తరవాహినిగా, దక్షిణ కాశీగా ఉత్తమగతులను ప్రసాదించే కృష్ణవేణికి ఇష్టమైన పల్లె మా పెదకళ్ళేపల్లి. ఈశ్వరుని కృప, నిండు మనసుల కృతి, మంచి మనుషుల కృషి పుష్కలంగా ఉన్న మా పల్లెకు తరతరాలుగా కరణీకాన్ని ఆభరణంగా కాక ఆచరణంగా చేపట్టిన వంశం మా కొడాలివారి వంశం. మా కొడాలివారి వంశంలో మా తాతగారి తండ్రి గారైన శ్రీ వెంకయ్య గారు సుమారు 1840వ సంవత్సరం నుంచి ఈ గ్రామమునకు వచ్చి ఇక్కడ కరణము చేయుచు ఇక్కడ స్థిరపడినారు. వారి వంశంలోని 3వ తరమే ఇప్పటి శ్రీ కొడాలి రాజారావు గారు. శ్రీ కొడాలి రాజారావు గారు ఆగస్టు 5, 1916వ సంవత్సరంలో శ్రీ కొడాలి వెంకట శివరామకృష్ణారావు గారు, శ్యామలాంబ గారి దంపతులకు 4వ బిడ్డగా జన్మించారు. వారి పెద్ద కుమారుడైన కీర్తిశేషులు శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు గారు 1925-26 సంవత్సరంలోనే హిందూ కాలేజీ గుంటూరులో తెలుగు లెక్చరర్గా పనిచేసి ఎంతో పేరును గడించారు. ఆ రోజుల్లోనే ఆయన హంపి క్షేత్రము అనే కావ్యమును రచించి విశ్వనాథ్ గారి చేత ప్రశంసలు అందుకున్నారు. కొడాలి శివరామకృష్ణ గారి 4 కుమారుల్లో శ్రీ రాజారావు గారు 4వ కుమారుడు. వీరు సుమారు 1936వ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్చే పెదకళ్ళేపల్లి గ్రామ కరణముగా నియమింపబడ్డారు. 1936 నుండి 1986 వరకు సుమారు 50 సంవత్సరములు పెదకళ్ళేపల్లి గ్రామ కరణముగా పోస్ట్ మాస్టర్గా పనిచేసి గ్రామస్తుల ప్రశంసలు పొంది అనేక గ్రామ సమస్యలు పరిష్కరించారు. ఈయన గొప్ప మానవతావాది. ప్రయాణాలంటే చాలా ఆసక్తి. వీరికి 7 కుమారులు, 3 కుమార్తెలు. అందరికీ వివాహములయ్యి జీవితంలో స్థిరపడ్డారు. వీరికి చిన్నతనం నుండే కొన్ని గేయాలు, కవితలు రాయటము అలవాటు. సుమారు 16 సంవత్సరాల వయసు నుండే అనేక పద్యాలు, గేయాలు, కావ్యాలు, శతకాలు, కృష్ణాపత్రిక, భారతి, ఉషస్సు మొదలగు సంచికల్లో ముద్రించబడి కొన్ని ఆల్ ఇండియా రేడియోల్లో కూడా ప్రసారించబడ్డాయి. వీరు గ్రామ కర్ణముగా పనిచేయటం వలన ఆ వృత్తిలో గల అనుకూలతలు, సానుకూలతలు అనుకూలించక కవితా పరంపరకు కొంత బ్రేకు పడింది. తిరిగి ఈయన 1965వ సంవత్సరంలో
శతకత్రయము అనే ఒక గ్రంథమును పెదకల్లాపల్లి గ్రామములో గల శ్రీ దుర్గానాగేశ్వర స్వామి, శ్రీ మదన వేణుగోపాల స్వామి, శ్రీ అభయాంజనేయుల స్వామి మీద 108 పద్యములతో ఒక పద్య కవితను రాయవాలని సంకల్పించారు. ఈ భరతఖండము ఏకత్వంలో భిన్నత్వాన్ని ప్రతిపాదించి భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించిన కర్మభూమి. మన దేశం అనేక మతాలకు నిలయమైనను విశేషించి ఆది శంకరాచార్యాది త్రిమతాచార్య ప్రతిపాదితమైన ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతముల ప్రాధాన్యము అస్తిత్వమును భారతావని అంతటా విలసిల్లినది. దక్షిణ కాశీగా ప్రసిద్ధించిన మా పెదకల్లాపల్లి గ్రామమున అద్వైత ద్వైత విశిష్టాద్వైత మతములకు ప్రతీకలుగా నుండి ఆస్తిక జనతకు సదాశివములసుకు బ్రోచునట్టి దుర్గానాగేశ్వర స్వామి, శ్రీ మదన వేణుగోపాల స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిలో ఆవిర్భవించుట ఒకనొక అదృష్ట విశేషముగా భావన చేయవచ్చు. చాలా గ్రామములలో శివకేశవాలయములు ఉండుట సహజము. కానీ త్రిమత సంకేతాలుగానున్న ఈ 3 దేవాలయాలు మా పెదకల్లాపల్లి గ్రామంలో ఒకే వీధిలో ఉండుట చాలా అరుదు. అది ఈ గ్రామ విశిష్టత. కర్కోటక క్షేత్రంగా, వశిష్ఠ క్షేత్రంగా, విశ్వామిత్ర క్షేత్రంగాను ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గానాగేశ్వర క్షేత్రము స్వయంభూలింగంతో విలసిల్లుచున్నది. ఎత్ర నాగేశ్వరో దేవ కృష్ణాచ ఉత్తరవాహిని తత్ర స్నాత్వాచ పీత్వాచ పునర్జన్మ నవిద్యతే అని స్కాంద పురాణములందు పలు తావుల దివ్యక్షేత్రముగా ఈ గ్రామం గురించి ప్రశ్నింపబడినది. అట్టి గ్రామములలోని దుర్గానాగేశ్వర స్వామి మీద శ్రీ రాజారావు గారు అష్టోత్తర శత పద్యాలతో సేవించారు. వీరు సుమారు 80 సంవత్సరములు జీవించి ఫిబ్రవరి 16, 1997 సంవత్సరం శివైక్యము చెందినారు. ఈరోజు శ్రీ రాజారావు గారి జన్మదిన సందర్భంగా 105 సంవత్సరములు పూర్తి చేసుకుని ఇప్పటికీ మమ్మల్ని పైనుంచి దీవిస్తూ ఎంతో ప్రేమతో మమ్మల్ని పెంచిన మా తండ్రి గారిని గురించి ఈ చిన్న వ్యాఖ్యములను శ్రోతలకు వినిపించున్నాము. శ్రీ కొడాలి రాజారావు గారి రచనల గురించి కొన్ని పరిచయం. ఆంధ్రజ్యోతి ఇది పద్య రచన. దీనిని 1937 సంవత్సరంలో రాశారు. దీనిని వారి పెద్దన్నయ్య కీర్తిశేషులు కొడాలి వెంకట సుబ్బారావు గారికి అంకితమిచ్చారు. దీనిలో పోతనామాచ్యులు, బాలచంద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు, వారి మంత్రులు, కాకతీయ సామ్రాజ్యం రాణి రుద్రమదేవి, ఆంధ్ర శిల్పులు మొదలగు వారి గురించి బహుచక్కగా రచనలు చేసి ముఖ్యంగా ఆంధ్ర శిల్పులలో పెద్దన్నగారి హంపి క్షేత్ర కావ్య ప్రేరణగా ఈయన హంపి శిల్పుల గురించి వర్ణించారు. 2 స్మరచక్రవర్తి ఇది 2 రంగముల పద్యనాటిక. దీనిని 1951 సంవత్సరంలో రాశారు. దీనికి కవిపాదుషా పువ్వాడ శేషగిరిరావు గారి ఆశీస్సులు, విశ్వనాథ వెంకటేశ్వర్ల గారి పీఠికలతో సతీపతుల మధ్య మన్మధుని గూర్చి సంభాషణలు పద్య రూపంలో బహుచక్కగా వర్ణించారు. 3 శతకత్రయము. ఈ శతకత్రయ రచనలో రాజారావు గారు తమ విశ్వరూపాన్ని శ్రీ దుర్గానాగేశ్వర స్వామి, శ్రీ మదన వేణుగోపాల స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వాముల మీద శతక రూపంలో వర్ణించి పెదకల్లాపల్లి గ్రామంలో ఒకే వీధిలో గల 3 దేవాలయాల మీద శతక రచనలు చేశారు. ఈ రచనలను రాజారావు గారు 1965 సంవత్సరంలో మొదలుపెట్టి కొన్ని కారణముల వలన అసంపూర్తిగా వదిలేసిన దానిని 3 నెలల్లో పూర్తి చేసి ఆ స్వామివారికి కృపక పాత్రులైనారు. 4 సూరిపాటలు. 5 గేయ కవితాగుచ్చం. 6
సాహితీ సొమసౌరవాలు. వీటిని 1993 సంవత్సరంలో పునర్ముద్రణ జరిగి సూరిపాటల కావ్యములలో ఆయన నండూరి గారి ఇంకిపాటల వలె సుమారు 1934-1937 మధ్య వ్రాసుకుని దీనిని కూడా వారి పెద్దన్నయ్య శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు గారికి అంకితమిచ్చారు. ఆ రోజుల్లోనే ఇది కృష్ణాపత్రిక, ఉషస్సు, వినోదిని, నవ్వుల తోట మొదలగు వార మాసపత్రికలలో ప్రచురింపబడినాయి. ఇక గేయ కవితాగుచ్చంలో వివిధ వ్యక్తుల మీద అనేక విషయాల మీద కవితలు అల్లారు. ముఖ్యంగా గాన గంధర్వుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, శ్రీశ్రీ గారుల మీద అద్భుతమైన వర్ణన చేశారు. ఆ రోజుల్లోనే ఆయన ఓట్ల సంబరం అని ఎలక్షన్ల మీద, లింగాలు మృంగేవారు దేవాలయాల మీద ముందు చూపుతో ఎంతో వివరంగా వ్రాశారు. సాహితీ సుమ సౌరభాలలో కూడా ఈయనచే 1936-1994 మధ్య అప్పుడప్పుడు వ్రాయబడి, కొన్ని పద్యాలు పత్రికల్లో అచ్చువేయబడి, కొన్ని ఆల్ ఇండియా రేడియోలో చదవబడి పుస్తక రూపంలో 1995లో పునర్ముద్రణకు వచ్చింది. ఇందులో ఆయన తన స్వగతాన్ని పద్య రూపంలో వివరించిన తీరు మనలను కంట తడిపెట్టిస్తుంది. ఈయనకి 17 రోజుల నాడు తల్లిని పోగొట్టుకున్నారు. 17 సంవత్సరముల నాడు పెద్దన్నయ్య హంపి క్షేత్ర కావ్యకర్త శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు గారిని కోల్పోయారు. 27 సంవత్సరముల నాడు మొదటి ఇల్లాలు పద్మావతి గారు మరణించారు. 60 సంవత్సరములకు వీరి గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు మరణించారు. ఇలా ఈయన జీవితం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 1995లో మరలా మొదలుపెట్టి ఈ శతకత్రయం అనే గ్రంథమును పూర్తి చేశారు. ఈ సూరిపాటల్లోని కొన్ని గేయములు. దీనిని వారి పెద్ద సోదరులు శ్రీ కొడాలి సుబ్బారావు గారికి అంకితమిచ్చారు. ఐహికెచ్చలు వీడి అమరలోకంలోన అమ్మలో పెద్దన్న ఐక్యమైనాడు. అట్టి అన్నకు పొత్తమున్ పాటకుడ అంకితమునరించి తిన్. నాగీము. కల్లా కపటము లేని మనసు సూరి పిల్ల సంగతి నాకు తెలుసు. దాని కల్లా కపటము లేని మనసు సూరి సంగతి నాకు తెలుసు. దాని మనసే పనస తోట, మాటే తోటకి బాట. తోటలో గుడిసేటి చోటగా నుంటాము. కల్లా కపటము లేని మనసు సూరి పిల్ల సంగతి నాకు తెలుసు. నవ్వే గుడిసెలో దివ్వె బువ్వే పనస పళ్ళు తోట కాసుకుంటూ జోటగా నుంటాము. కల్లా కపటము లేని మనసు సూరి పిల్ల సంగతి నాకు తెలుసు. సూరి నేస్తం. నిముషమైన సూరి నన్నిడిసిపోదు, జంట ఈడక నాదు ఎంటనుంటాది. కాసేపు నా సూరి కన్నిప్పి చూసిన కనకంగా మారినే కరిగిపోతాను. కరిగిపోయిన ముద్ద కాసులా పేరై సూరి కంఠంలోన సుక్కనవుతాను. సూరి నవ్వు. దివ్వే కన్నా సూరి నవ్వు ఎలుగోయి దివ్వెందుకిక నాకు నువ్వుండగా. దివ్వే కన్నా సూరి నవ్వు ఎలుగోయి దివ్వెందుకిక నాకు నవ్వు ఉండగా. దీపాల నా సూరి కోపాలు తమాని నా వద్ద కాసేపు నయ్యితేనే సాలు. పేదిలో దీపాన్ని పెద్ద చేసేసి నేను సూరి కలిసి నిద్రపోతాము.
సూరి మహిమ. సల్లన్ని నా సూరి చెయ్యి తగిలేసరికి నల్లన్ని నా రూపు తెల్లనయ్యిందోయి. సూరి మొగమున ఎలుగు చూసిన చాలు చందమామ కంటే చాలా ఎలుగోయి. సూరి కంటే నారిని చూడలేదు, నా సూరితోనే నాకు సంతోషం. ప్రణయబోధ. చెట్టుపై రొట్టెల్లో సూరి చూశావ పిట్ట జోడెట్టుందో సూరి. జంటగా గూటెలో చక్కగా కోకుండి తలకెత్తి మనకేసి పలకరిట్టుందాయి. చెట్టుపై రొట్టెల్లో సూరి చూశావ పిట్ట జోడెట్టుందో సూరి. పెంటి పోతులు చూడు జంటగా మనకోలే కూకుండి గూటిలో కులుకుతుండాయి. చెట్టుపై రొట్టెల్లో సూరి చూశావ పిట్ట జోడెట్టుందో సూరి. మాటలు రానట్టి పిట్టలే అట్టుండ మనసులము నీవు నేను మనమెట్టులుండాలి. చెట్టుపై కొమ్మల్లో సూరి పిట్ట జోడెట్టుందో సూరి. నావశికారు. పైరుగాలుల జోరు వడులకు పడవని సురగా నడుపుకుంటూ పొడుపు కథలను అడుగుకుంటూ సంజగాలికి పిల్ల ఏరుల సాగిపోదామా. సూరి ఏటి అవతల తోట చూసుగా ఇంటికొద్దామా. గాలివాటుకి నావ కదలిపోతా ఉంటే తెరసాప తెమ్మరకు తేలిపోతా ఉంటే నా సూరి బేసైన భాషలో ఏసేటి పొడుపు కథలను నేను ఎడమర్చి చెబుతుంటే పడవ పైన సూరి పాటలిసిరేస్తుంటే తోటలో చిలకలు బాటలో లెలులా నిగిడి ఎవరో నంచు నిలిపి చూస్తా ముండు. తోట చేరిన వెనక బాటలో చెట్లు బారుగా నిలుసుండి సూరిపోతా ఉంటే దండాలు పెడతాయి దయచేయమంటాయి. శ్రీశైల యాత్ర మహిమ. శివరాత్రి సందడిలో సూరి నన్నీడే సిరికొండ వాసుండ సూర్ని చూపించు. సూరి ఏదని నన్ను చుట్టాలు అడిగితే సిగ్గుతో ఏడుస్తూ శిరసొంచమంటావా. సిరికొండ వాసుండ నా సూర్ని చూపించు. నా కొరకు నా సూరి నీకెన్ని దండాలు నాకు మలినే పెట్టి నన్నెతుకుతోందో. సిరికొండ వాసుడా సూర్ని చూపించు. నిమిషమైన సూర్ని నే విడవలేను, నా యందు దయ చూపి నా సూర్ని చూపు. సిరికొండ వాసుండ సూర్ని చూపించు. జంటగా వచ్చాము ఎంటనే ఎల్లాలి, జంటీడి పుడీము నుంటికెళ్ళంటావా. సిరికొండ వాసుండ సూర్ని చూపించు. సూరి కనబడినాది సుఖముగా చేరింది, మల్లి సామి మేము ఎల్లి వస్తాము. నీ మగిమ మెచ్చంగా నేనెంత వాడ్నోయి మేమెల్లి వస్తాము ఓ మల్లి స్వామి. కొంగున నీ పేరు బంగారు భరిణిగా మూట కట్టి మేము మురిసిపోతాము. మా కోరిక. ఏడు కొండలవాడ వెంకటేశ్వరుడా సూరితో తిరుమలను చూడవచ్చి తిని. కడుపులో ఒక కోర్కె పొడసూపినాది, కరుణించి మాకది మరి ఇవ్వవోయి. కోర్కె గొప్పది కాదు కొద్దిదే నీకివ్వ దయ ఉంచి ఓ పాప దయచేయవోయి. పిల్లడుట్టిన నీదు పేరు పెడతాము, ఏటేట పండుగను ఇంట చేస్తాము. గేయ కవితా గుచ్చములోని కొన్ని గేయములు. గంధర్వ గాయకుడు ఘంటసాల గారు జనవరి 8, 1972 నాడు తన విదేశీ పర్యటన అనంతరము మా పెదకళ్ళేపల్లి గ్రామంకి ఇచ్చేసిన సందర్భంగా ఈ గేయ మణిమాలను సమర్పించారు. నీ గళగళన్ మాధుర్య రాగ సంగీతాప్తి అలలులా లేచింది,
ఆకాశమంటింది. వరదలై వాగులై పరుగులెత్తుచు తెలుగు నేలనే ముంచెత్తెరా. సోదరా నీకు నీవే సాటిరా. చిన్ననాటి స్నేహాల చిరుగొంతు రాగాల పరువెత్తు మేఘాల వర్ణిస్తూ మా ముందు పాట పాడిన నాడే నీ శక్తి ఊహిస్తిమి. సోదరా నిజముగా సాధిస్తివి. పల్లె పల్లెల యందు ప్రాకించి నీ పాట పట్టణాలెక్కించి పరుగు నిల్పితివయ్య. యావదాంధ్రము చుట్టి అలభరతదేశము వ్యాపింపజేశావురా. సోదరా ప్రేమింప మా వంతురా. మా నోట నీ పాట ఏనాడో పాడింప ఇంటింట నీ కీర్తిని మడించను కదా. సంతృప్తి చెందకే సాధింప పాశ్చాత్య రాజ్యాల తిరిగొస్తివా. అచ్చోట రామనామము చేస్తివా. ముందు గోపాలుండు మధ్యలో మారుతి, ఆ చివరగా ఈశ్వరుండు కాచి రక్షింపగా. కడలిపురి దైవాలు కరుణింపగా. నీవు ఆయురారోగ్యాల ఐశ్వర్య నిధులతో వర్ధిల్లుమా సోదరా. కదలీపురవాసులై మా కోర్కెరా. ఇట్లు నీ మిత్ర బృందం తరపున కొడాలి వెంకటరాజారావు, పెదకళ్ళేపల్లి, 8/1/1972. శ్రీశ్రీ గారి గురించి. తొలిసిరి కమ్యూనిజానికి బాట, మలిసిరి మార్టిజానికి కోట. వెరసి 2 సిరులు శ్రీశ్రీగా మారి వివరించను మహాప్రస్థానానికి దారి. రంగానికి ముందు సిరి, నివాసరావుకి మొదలు సిరి. శృంగారం మొదలు శౌర్యం క్రౌర్యం వగైరా వరకు చలనచిత్ర కథావలయములో విచ్చలవిడిగా మెలగని మహాకవి శ్రీశ్రీ విడివిడిగా. సిగరెట్టుపై సిగరెట్టును తెగ త్రాగుచు కవిత వ్రాయు ధీరుడి తండే. నిగనిగలాడెను సిరిసిరి బుగబుగ పగలూదినట్టి పుణ్యుడు శ్రీశ్రీ. మా ఊరు పెదకళ్ళపల్లి గ్రామంలో దేవాలయం ఎదురుగా గల చెరువును గురించి. కడుప కళ్ళేపల్లి చెరువ. కడుపాని అది కళ్ళేపల్లి చెరువ, కాదేని కృష్ణానదిన్ సుడిగుండంబుగనున్న ఎట్టి మడుగా. చోద్యము ఓ భక్షగా కడయేది మర్యాది ఉండెను కదా. కండూతియా తిండికై పడలేనయ్య అవస్థ నిన్నతిదిగా మా ఇంటనం. సాహితీ శుభసౌరభాల్లో కొన్ని గేయాలు. వారిని గురించి వారు స్వకీయము అని రాసుకునిరి. 17 దినముల పసితనమున తల్లి వాసిన ఎట్టి దౌర్భాగ్యుడెవడు. 17 వత్సర ప్రాయము కవివీర సోదరు బాసిన శూన్యుడెవడు. 20 ఏట నిల్లాలు వీడి దుర్భావము కెరయైన భర్త ఎవడు. 60 ఏండ్లకు గురుడైన శ్రీ విశ్వనాథ సుకవిని బాసిన దయటుడెవడు. ఇన్ని ఘట్టములెదిరించి ఇంతవరకు ఏమి సాధింప
జీవించి తలను స్వామి, శేష జీవితమైన నిశ్చింత గడుప పార్వతీనాథ నన్ను కాపాడవయ్యా. ఆయన మార్చి 15, 1982 సంవత్సరంలో అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లేర్ సందర్శించి అక్కడ కొన్ని గేయములు రాసి వాటిని ఆల్ ఇండియా రేడియోలో రికార్డ్ చేయబడి 16/3/1982 రిలే చేయబడినవి. వాటిలో కొన్ని: ఆ వైపునొక కొండ, ఈ వైపులనొక కొండ, కొండ రెండికి మధ్య కోన వెలయు. ఆ వంకనొక కోన, ఈ వంకనొక కోన, కోన రెండికి మధ్య కురియువాన. ఆ మేరనొక వాగు, ఈ మేరనొక వాగు, వాగు రెండికి మధ్య బరలు తరులు. ఆ సందునొక శాఖ, ఈ సందునొక శాఖ, శాఖ రెండికి మధ్య శారికాళి. 4 దిశలను సంద్రము నాట్యమాడ, అలల మధ్యల వరుసలు పలు విధాల, స్వరమయముగ తాళ శబ్దములు చేయ, అండమాన్ దివిగాంచను ఆహ్లాదమగును. పోర్ట్ బ్లేర్లోని మెరీనా బీచ్ ప్రాంతంలో గల ఉద్యానవనంలో నేతాజీ సుభాష్ చంద్రబోసు కాంస్య విగ్రహాన్ని చూసిన ఆనందంతో ఈ పద్యములో ఆసుగా చెప్పిరి. ఉండి లేనట్లుగా లేక ఉండినట్లు చెప్పుకొందురు నిన్ను గూర్చి చిత్రకథలు, బ్రతికి ఉన్నట్లే కాంస్య విగ్రహము చూడ తోచుచున్నది నీటివి చూచినప్పుడు. తొలినాడే అతి ధైర్యశాలివై ఈ దుర్భేద్యమౌ దీవిలో పలకాలుని తొలినాడే అతి ధైర్యశాలివై ఈ దుర్భేద్యమౌ దీవి లోపల కాలుని స్వతంత్ర భావరచన వ్యాసంగ పారీణతన్. అలనాడే పరరాజు గుండెలదురున్ ఔన్నత్యమును జాటి ఈల స్థాపింప త్రివర్ణ కేతనము రాణించను భవిష్యదోహముల్. దేశ సంరక్షణకు నీ ప్రదేశమందు నాటిని మహోపన్యాస పాఠమున దివ్య సందేశమంది ఉత్తేజులైరి, మరిచిపోలేము జన్మ జన్మలకు నిన్ను. అండమాన్లో గల సెల్యులార్ జైలుని సందర్శించినప్పుడు గుండెలు పిండి రక్తములూడున గొట్టగా కొట్టి చంపిరింగ్లాండ్ ప్రభుత్వ నేతలు, స్వరాజ్యము కోరిన భారతీయులను. కొండశిలా వినిర్మితము గుర్చిన శాఖలు నేడు బారులండిన కారలన్ నిడియు నిచము నీచములేని వారతై. నేడు ఈ జైలు వరుసల 3 బార్లు ప్రజలకు ఉపయోగపడునట్టి వైద్యశాల కాగా మార్చిరి నేటి సర్కారు వారు. అసువులను బాసి చనిన ప్రఖ్యాత దేశభక్తుల చరిత్రలి చోట బడయగలము. వారికి జన్మనిచ్చిన పెదకెళ్లపల్లి గ్రామం గురించి కదలీపుర ప్రాశస్త్యము. కదళీపురంబులో గాయక సార్వభౌముడు పారుపల్లి అభ్యుదయుడయ్యే.
కడలి పల్లెను మధుకర వృత్తి సాధించే గాంధర్వగాన పింగళి వెంకయ్య పెదకళేపల్లిలో ప్రాథమికంబుగ బడసెవిచ్చ రంభాపురికి చేరి రాణించి కథకుడై కూచి బొట్లాన్వయ కోటి శివుడు కనకదుర్గా మహాదేవి కరుణ వలన లలితగళలను పేర్గాంచి తెలుగు పరువు నిలిపినారలకు వానికి నిలయమైన కదలీపురమున తాత్కాలికముగ వసించి శిష్యులెందరినో జెర్చి సంగీతము బోధించే దక్షిణామూర్తి ఇచట శిష్యులెందరినో చేర్చి సంగీతము బోధించే సుసర్ల దక్షిణామూర్తి ఇచట పలు గ్రంథ పరిశోధకులు ప్రభాకర శాస్త్రి గారి గ్రామంబు ఈ పల్లె ఘనత చాట పలు గ్రంథ పరిశోధకులు వేటూరి ప్రభాకర శాస్త్రి గ్రామంబు ఈ పల్లె ఘనత చాట నాట్య కళాభిమానంబు చే చల్లాన్వయుడిండిత నటకుల కోతనిచ్చే శిథిల హంపి క్షేత్ర సీమ కావ్యంబుగా రచయించిన కొడాలి గ్రామమిదియే శిథిల హంపి క్షేత్ర సీమ కావ్యంబుగా రచయించిన కొడాలి సుబ్బారావు గ్రామమిదియే వేదాంత విజ్ఞాన విశ్రుత పాండిత్య ధర్మ శాస్త్రాగమ దక్షులింక సంగీత సాహిత్య సౌష్ఠవ నాట్యాభిమానులు పుట్టిన మాన్యసీమ ప్రదిత మద్దూరి తెంజర్ల ప్రభల కోటమర్తి తంగిరాలాది సద్వర్తనాస్తిక ప్రముఖ వైదికాగ్రజులీ ప్రసిద్ధ దక్షిణపు కాశీవాసులై ధన్యులైరి ప్రముఖ వైదికాగ్రజులీ ప్రసిద్ధ దక్షిణపు కాశీవాసులై ధన్యులైరి. శ్రీ వేటూరి సుందరరామూర్తి గారి గురించి ద్వంద్వార్థ రచన గూడిన సందర్భములెన్నో కలవు సాహిత్యమునన్ సుందర రాముని కవితా స్పందనను నగూడే కాదే చక్కని పాటల్ కాటూరి పద్యరచన పాటవ ద్వంద్వార్థ శబ్ద ఫణితికి నీడవు వేటూరి పాటలందున ఘాటది తెరబొమ్మ నోట కమ్మగ వినను. నేటి సినిమా పాటల గురించి వేటూరి పాటలుంటూ కోట సీనయ్య పాత్ర కూడా ఉంటే నేటి తరాలకు సినిమా సూటవు గద కొంతవరకు శుభ సూచనగా శ్రీల విచక్షణలేలా సినిమాలలోన ఇప్పటి పిల్లలు కోలాహల హేళలతో ఈలల బొందేటి హాయి నెంచగమేలే. గాయక సార్వభౌముడు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి షష్ఠిపూర్తి సన్మాన సభలో విజయవాడలో వారు చదివిన కొన్ని పద్యములు.
విద్వద్గాయక సార్వభౌమ పదవీ విఖ్యాత జోహారు నీ విద్వద్గీతికి పొంగిపోవని మా విద్వాంసులు ఈ ఆంధ్రభూమి ద్వారంబులలేరుపో నిజము స్వామి రామకృష్ణ ప్రభు మద్వాక్య ప్రతిపత్తిని కగుత బ్రహ్మాయుర్విదాస్తాయి జౌనటాన రాగమందు నందము జూపు బాల కనకమయ చేలగీతి కళ్యాణ కన్నడ కామాచి కేదార గౌడ రీతుల జాటుగాన రీతి గరుడ నెర్పిన విద్య కొలత దాటన విధి గానంబునర్చిన ఘన సునీతి రాష్ట్రముననుగాక రాష్ట్రేత్తరముల దివ్యగానమున పొందితివి విజయవాడకు పడమర వెలసియున్న ఇంద్రకీలాద్రి పర్వతం బెక్కినట్టి కనకదుర్గా మహాదేవి కరుణ వలన దేశమున కీర్తి చాటిన దివ్య చరిత కదలీపురమున తొలినాడు కష్టపడియు దక్షిణామూర్తి శాస్త్రి మేధస్సు నుండి తరలి వచ్చిన విద్య పాతరల త్రవ్వి వ్యాప్తి గావించినట్టి గాయకుడవివు. ఈరోజు మా తండ్రి గారు శ్రీ కొడాలి వెంకట రాజారావు గారి 105వ జయంతి సందర్భంగా వారిని స్మరించుటగా భక్తులుగా మా బాధ్యత అయినప్పటికీ వారిని ఒక దారిలో పెట్టి మొదల నుంచి ఎంతో కరుణ ఆప్యాయత కురిపించి కవితా గేయములందు పురిగొల్పి వారికి వెన్నంటుగా నిలిచి మా తండ్రి గారి 16వ ఏటని పరమపదించిన మా పెదనాన్నగారు అంపేక్షేత్ర కావ్యకర్త శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు గారిని తలుచుకుంటా మా కర్తవ్యము. ఆ సందర్భముగా వారిచే వ్రాయబడిన మాయమ్మ మాకిత్తువా అను గేయములను ఇప్పుడు వినిపించదను. మా బామ్మగారు మా తండ్రి గారి 16వ రోజునే పరమపదించను. తల్లి లేని లోటుతో పెరిగిన మా తండ్రి గారు తన పిల్లలను ఎంతో బాధ్యతగా పెంచి పెద్ద చేసి అందరినీ ఉన్నతులుగా తీర్చిదిద్దారు. ఈ రోజున ఆ అమ్మను కూడా తలుచుకుంటా నా కర్తవ్యం. మాయమ్మ మాకిత్తువా. అమ్మకై పూదండలల్లుకుని వచ్చాను, అందులో సగభాగమాశ పెడుతున్నాను. మాయమ్మ మాకిత్తువా దైవమా, మాలలన్నీయు నిత్తురా. అమ్మకై పూదండలల్లుకుని వచ్చాను, అందులో సగభాగమాశ పెడుతున్నాను. మాయమ్మ మాకిత్తువా దైవమా, మాలలన్నీయు నిత్తురా. ఆకలవుతుందమ్మా అన్నమే అంటేను, అయ్యో నాయన అంచు ఆదరించే అమ్మ. నగుబడకపోనిత్తువా దైవమా, అన్యాయమునరింతువా. ఆకలవుతుందమ్మా అన్నమే అంటేను, అయ్యో నాయన అంచు ఆదరించే అమ్మ. అగుపడకపోనిత్తువా దైవమా, అన్యాయమునరింతువా. అమ్మపై కొండాలనయ్యతో చెప్పాలే, నన్ను కొంటే మా కట్టి అదను లేకుంటాని. అమ్మపై కొండాలనయ్యతో చెప్పాలననుకుంటే మా కట్టి అదను లేకుంటుంది. అమ్మ నెత్తుకుపోదువా మమ్ముల్ని
ఆటలాడగనీదువా. పిన్ని పిల్లల మీది ప్రేమ మాపై లేదు, అమ్మమ్మకిప్పుడు మా అమ్మ లేకుంటేను. అట్టి పాక్షిక భావముల్ దైవమా ఎటులో భరించుటల్. మీ అమ్మ భాగవతము ఇప్పు చెబుతా ఉంటే కన్నులకు కృష్ణయ్య కనిపించుతాడంచు మేనత్తలంటారుగా. ఆ కథలు మే వినగలేముగా. మామయ్య కూతుళ్ళు మా అత్త ఏదంటే మారు మాటే లేక మనసు నీరవుతాది. మా లోపంను తీర్పవా దైవమా మమ్మల్ని కడతేర్పవా. రైక బొడ్డున తోపి రాలుస్తున్న కన్నీళ్ళు స్నాతకపు వేళ నాన్న కూర్చోవాలే. లోకులందరి చూడవా అలాగే నాకు పెళ్ళిని చేయవా. అమ్మను చూపరా అన్నయ్య అంటేను తమ్ముళ్ళతో నేను తగువాడగలేను. మాయమ్మ మాకిత్తువా దైవమా మా పోరులడగింతువా. అమ్మ ఏ దేవుళ్ళకప్పుడు మృక్కిందోను అవి తీర్పగాలేగా అగచాట్లు పడతాము. అవి మాకు చెప్పమంచు కోరెదము అమ్మనొకసారంపు మంచు. అమ్మ నీ రూపులో ఐక్యమైపోయింది, అమ్మాయనే మాట వారి ఎంచిపోయింది. అమ్మ నెత్తుపోతివా భాషకే అపకారమునరిస్తివా. అమ్మ నాకేదంచు అడుగుతావేమోను, నీకు లేదని మాకు నిరసించ న్యాయమా. ఉన్నవారిని బ్రేల్చుట దైవమా నిన్ను మాతో పోల్చుట. తల్లి లేకుంటేను తనువు లేదంటారు, తనువు లేకున్న భూతపు రూపమైతిన. సందేహములు తీర్తువా దైవమా జనని లోటునే తీర్తువా. అనుభవిస్తున్నానురా. మంచు గప్పిన పూల మాలలన్నీయు గూర్చి వాటితోటే అమ్మ మాట మరుతామంటే దుఃఖపు కెరటాలురా దైవమా దొర్లుకొని వస్తాయిరా. వెనక జన్మంలోన ఏ తల్లి పిల్లలకు ఎడబాటు గల్గించి ఏడిపిస్తినో గాని అది ఎదురుగొడతాదిరా దైవమా అనుభవిస్తున్నానురా. మాతృకారుడు చందమామ రాహువు జోడ కుంభాన కేతువుతో కూర్చుంటే నారింట అని జోస్యులంటారురా. అందుకే ఈ అనుభవం అంటారురా. మీ అమ్మ ఏదంచు మిత్రులడిగేటప్పుడు అమ్మ ఎట్లుంటుందో అసలు ఎరుగమంచు తమ్ముళ్ళు చెబుతారురా. కడుప పొడు తరుగుకుని పోతుందిరా. కోడలెక్కడ అంటూ కొత్త వాళ్ళడిగితే బామ్మ కన్నీళ్లతో బదులు చెప్పేటప్పుడు గుండె నీరైపోవురా దైవమా మొండి జీవితమేలరా. దేవతార్చన పెట్టి తీసి తాతకు నీయ పులిగాపు చేస్తూనే పూజించినట్లుంటే అమ్మ భక్తిని చూతురా. నీ మీద ఆశలప్పుడు పుట్టురా. గోమాత దరికొస్తే గోకుతూ లాలిస్తూ తల్లి పిల్లల్లాగు తరలి వస్తుంటేను అమ్మ దయనపుడెంతురా. దయ ఉంటే అర్థమైపోతుందిరా. ఏ లోపముల్లేని ఇరుములెన్నున్నాను గొప్ప కొరతొక్కటే గోచరిస్తుంటాది. దాన్ని తీర్చుట ఎట్లురా మనసు కది తట్టుకుంటున్నాదిరా.
ఆటల్ల మరిగొన్న ఆనంద సమయాన ఆచరించిన ఎట్టి అపరాధముల సంఖ్యలు అన్నిటికీ ఫలమిద్దిరా దైవమానుభవిస్తున్నానురా. శివరాత్రి యాత్రకై శ్రీశైలమెడుతుంటే అమ్మమ్మ మారుపడ అమ్మ ఏడుస్తుంటే అది చూచిన వ్యానురా దైవమానుభవిస్తున్నానురా. మా అమ్మ లేకుంటే మాకు దిక్కేదంటూ మా పొరుగు మంగమ్మ మరిగిపోతుంటేను అది చూచిన వ్యానురా దైవమానుభవిస్తున్నానురా. బళ్ళోకి పోవుటకు బద్ధకం బుడితేను సెలవుకై అమ్మ మాసిక మంచు బొంకాను అది నిజంబైపోయరా దైవమానుభవిస్తున్నానురా. విసిగించి విసిగించి వేధిస్తూ ఉంటేను నే చచ్చినాకలేని పాట్లనుచు అమ్మ అనుట నిజమైపోయరా దైవమానుభవిస్తున్నానురా. విసిగించి విసిగించి వేధిస్తూ ఉంటేను నే చచ్చినాకలేని పాట్లనుచు అమ్మ అనుట నిజమైపోయరా దైవమానుభవిస్తున్నానురా. కాసేపు కూసేవు కాదు ఈ అనుభవము కడతేరి నీలోన కలిసిపోయేదాకా కలకు వేచునుందురా దైవమా కడుపు మండుతునుందురా. అదే నాకు సంతృప్తిరా. పూలదండలనిచ్చి పూజించినా గాని అమ్మకై నేనే రావాలనంటున్నావు ఆ రీతి నొనరింతురా దైవమా సమయం చూపరా. వేరే విధం లేదు వెర్రి దుఃఖమిదేల సంతృప్తి చెప్పుకుని సౌఖ్యపడవోయంచు ఆజ్ఞ ఇప్పిస్తావురా దైవమా అలాగే చేస్తానురా. గుళ్ళోకి పోయి దుర్గమ్మకు మొక్కుతూ ఉంటే ఆ దేవి రూపులో అమ్మ కనిపిస్తుంది అది నాకు సంతృప్తిరా దైవమా అది అమృతపు వేళరా. మా దొడ్డ ఇల్లాలు మా లక్ష్మి మీ అమ్మ అని పొరుగువారు అమ్మను పొగుడుతూ ఉంటే అదే నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. పెద్ద పిన్నమ్మనం పిలిచి లాలిస్తుంటే అమ్మ గాంభీర్యమ పొడగు పెంచుచు ఉండు అదే నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. పెద్ద పిన్నమ్మనను పిలిచి లాలిస్తుంటే అమ్మ గాంభీర్యమ పొడగు పెంచుచు ఉండు అదే నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. చెల్లాయి వీణ నా చెంత వాయిస్తుంటే అమ్మ మాట్లాడినట్లాగే వినిపిస్తదిరా అదే నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. పెద్ద మామయ్య నన్ను పెద్దగా కొనియాడ అమ్మ పరహిత వాంఛ అప్పుడు కనిపిస్తుంది అదే నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. కృష్ణయ్యను యశోద కోకలేస్తున్నట్లు చదువుతుంటే అమ్మ జ్ఞాపకం వస్తుంది అదే నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. వెన్నెల్లో చల్లగా వినరు గాలులు సోక అమ్మ నవ్వుతూ నన్ను అంటినట్టుంటాది అది నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. కృష్ణానదికి పోయి కెరటాలు చూస్తుంటే చెయ్యెత్తి అమ్మ పిలిచినట్టుంటాది అది నాకు సంతృప్తి
సంతృప్తిరా దైవమాదే అమృతపు వేళరా. ప్రకృతిలోనేదైనా పరికిస్తూ ఉంటేను అమ్మ గుణమేదో అందగు పెంచుతూ ఉండు. అది నాకు సంతృప్తిరా దైవమా అదే అమృతపు వేళరా. నవ్వు మోముతో నాన్న నా ఎదుట కనిపిస్తే అమ్మ మాటే మరచి ఆనందపడుచుందు. అదే నాకు సంతృప్తిరా మేడికోలంతమైపోయిందిరా. సర్వే జనా సుఖినో భవంతు. వ్యాఖ్యాత గానము కొడాలి కుటుంబరావు.